తేరు పైన ఉన్నటువంటి స్వామిని ఇక్కడ అక్కడ లాగడము, మా దేవుడు అంటే మా దేవుడు గోవింద, ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి ఆలయం అంతా ఆంజనేయ నామాలతో మారుమోగుతుంది. ఇటువంటి పిలిస్తే పలికే దైవం ఆంజనేయ స్వామి. ఆ ఉత్సవ విగ్రహం స్వామి వారు రథోత్సవం నుండి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వీళ్ళంతా ఆ భక్తులని అందరికి ఆశీస్సులు ఇచ్చి స్వామి వారు మళ్ళీ తిరిగి ఆలయంలోకి రావడం జరుగుతుంది. శనివారం చివరి రోజు చక్ర స్నానం ఉంటుంది, ఆభరణాలు తీయడం జరుగుతుంది. 11 గంటలకు ఆంజనేయ స్వామి తూర్పు భాగంలో ఉన్నటువంటి సింధూర గణపతి ఆలయం దగ్గర కోనేరు ఉంది. ఆ కోనేరులో స్వామి వారిని చక్ర స్నానం చేసి ఆ స్నానంతో ఆ నీళ్లతో స్వామి వారికి అభిషేకం చేయడము, ఆభరణాలు తీయడము, స్వామి వారి అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఏ ప్రకారంగా స్వామి వారు ఊరుకొండపేట గ్రామం నుండి ఆలయానికి వచ్చారో మళ్ళీ ఆలయం నుండి 7 గంటలకు స్వామివారి శోభయాత్ర ప్రారంభమయ్యి రాత్రి 12 గంటలకు అర్చకుల వారి గృహము చేరుకోవడం జరుగుతుంది. ఆ స్వామివారి శోభయాత్రలో మహిళలు మంగళహారతులు, భజన పనులు, భజనలు, కోలాటాలతో నాయకులు, ప్రజలు ఊరంతో ఊరుకొండపేట గ్రామమంతా ఒకటై స్వామివారిని అర్చకుల వారి గృహంలో చేర్చి హారతిచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శుభం, సర్వం జయం. దేవుడు ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ బాగా జరిగిందని చెప్పి ఈరోజు మంచి రోజు, ఈరోజు అందరికీ దేవుని ఆశీర్వాదం ఉండాలి. కుటుంబ సభ్యులు పిల్లలందరినీ సంవత్సరం బాగుండాలని చెప్పి ఆ దేవుని